మనం చూస్తూ ఉన్నాము. దేశంలో పూర్తిగా 95% ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. హింసావాదం భరతం పడతా ఉన్నాం. దేశంలో శాంతి సామరస్యము మత కళలు పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని, బాంబు పేలులు లేనటువంటి భారతాన్ని, ఆర్డిఎక్స్ పేలులు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోలీసుల మీద రాళ్ళు రువ్వలేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తూ ఉన్నాం. భారత్ను వణికించే అనేక సంవత్సరాల పాటు లక్షలాది కోట్ల ఖర్చు పెట్టించి భారత్ను గడగడ వణికించినటువంటి, ఎప్పుడు ఏమవుతుందో, ఎక్కడ దాడులు జరుగుతాయో, ఎక్కడ బాంబు పేలులు జరుగుతాయో మరి అయోమయంలో ఉన్నటువంటి భారతదేశానికి ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీస్ను పూర్తిగా కనుమరుగు చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు మన కళ్ళ ముందు సాక్షాత్మైంది. ఏ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద కాలు దువ్వేదో ఆ పాకిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి చేసి ఈరోజు ప్రపంచంలో పాకిస్తాన్ను బిచ్చమెచ్చుకునేటువంటి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మనం చేస్తున్నాను. 75 సంవత్సరాలుగా భారతదేశాన్ని అనేక రకాలుగా మరి కాల్చుక తిన్నటువంటి పాపం ఈరోజు పాకిస్తాన్ అనుభవిస్తూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు, భారతదేశం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు నిర్మాణమైంది. డెవలప్డ్ కంట్రీస్ని కూడా వెనుకకి నెట్టేసి ఈరోజు మనము 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు గ్యారంటీ ఇస్తున్నాం. మేము వచ్చే 5 సంవత్సరాలు ఏదైతే జూన్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకొస్తామని ఈరోజు మోడీ గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు హామీ ఇస్తూ ఉంది. ఏ అంశం వచ్చినా, ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా మరి భారత్ ఏం చెబుతుందా, భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది ప్రతినిధిగా ఏం చెబుతాడా అని ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణమైన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఇది ఈరోజు మోదీ గ్యారంటీ అని మనం చేస్తూ ఉన్నాం. అందరికీ నాణ్యమైనటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, ఉండేందుకు ఇల్లు, తినడానికి తిండి ఈరోజు మోడీ గ్యారంటీ అనే సందర్భంగా మనం వస్తాం. గత 10 సంవత్సరాలలో 4 కోట్ల ఇల్లు కట్టాము. అంటే 5 సంవత్సరాలకు 2 కోట్ల చొప్పున. వచ్చే 5 సంవత్సరాల్లో గ్యారంటీ ఇస్తూ ఉన్నాం. వచ్చే 5 సంవత్సరాల్లో మరొక 3 కోట్ల ఇండ్లు పేదవాళ్లకు కట్టించేటువంటి కార్యక్రమం మోడీ గారి ప్రభుత్వం చేపడుతుందని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల మరి సామాజిక వర్గాలు అందరిని కూడా ఏకం చేసి దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తూ దేశాన్ని ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలో తీసుకెళ్లే ప్రయత్నమే మోడీ గ్యారంటీ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా పేదలకు ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన కింద వాళ్ళ ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం, పేద ప్రజలకు అన్నం పెట్టేటువంటి ప్రయత్నం మరి ఈరోజు ఏదైతే కొనసాగుతుందో మరో 5 ఏళ్ల వరకు
ఉచిత బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నాను. ప్రతి పేదవాడికి సుమారు 80 కోట్ల మందికి పైగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కరోనా ఏర్పడి నుంచి ఈరోజు వరకు ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దీన్ని మరొక 5 ఏళ్ల పాటు అంటే వచ్చే 5 ఏళ్ల పాటు మా ప్రభుత్వంలో మళ్ళీ కొనసాగిస్తాము, కంటిన్యూ చేస్తామని కూడా ఇచ్చినటువంటి మోడీ గ్యారెంటీ అని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.